ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 118వ కీర్తన 24వ వచనము చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. దావీదు రాసిన కీర్తనగా చెప్పబడుతున్న ఈ కీర్తన రచయిత పేరు రాయకపోయినప్పటికీ దావీదు దేవుని స్తుతిస్తూ రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవ దేవాలయం కట్టబడినప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కీర్తన కూడా పాడారు. అంతగా స్తుతులు దేవుణ్ణి అందించిన కీర్తనగా ఈ కీర్తన తెలియపరచబడుతుంది. అలానే యేసుప్రభు మరి ఎలాగైతే తన లోక పాపములను రక్షించడానికి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాడో, హోసన్నా హోసన్నా అని ప్రజలు ఎలాగైతే ఉత్సహించి పాడారో అటువంటి సందర్భాన్ని కూడా ఈ వాక్యం మనకి గుర్తు చేస్తుంది. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు స్తుతించకపోతే రాళ్ళు కూడా స్తుతిస్తే అని. అట్టగా రాళ్ళకి ఇచ్చే అవకాశం కాకుండా మనం దేవుని స్తుతిద్దాం. ప్రతి దినము కూడా స్తుతించండి, ప్రత్యేకించి ఈ దినము స్తుతించండి. చాలా ఉత్సాహకరమైన దినము, మనకు విజయం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ఉత్సాహించాల్సిన దినము అని ఈరోజు దేవుడి చేత మనం హెచ్చరించబడుతున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు మన కోసం వేచి ఉన్నాయి, అది సొంతం చేసుకోండి, ఉత్సహించండి అని వాక్యం ద్వారా ఈరోజు ధైర్యపరచబడుతున్నాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఈ దినము ఆ వాక్యం ద్వారా దేవుడు అందుకోసమే మనల్ని స్తుతించమని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. మనం ఉత్సహిద్దాం, సంతోషిద్దాం. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించినప్పుడు మనకు అపజయాలే దగ్గరికి రావు. అపజయాలు అన్నటువంటి పరిస్థితిని అపజయాల్లాగానే చూడమని కూడా వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నాం. దేవుణ్ణి ప్రతిదినము స్తుతించండి. ఈ దినము మరి ప్రత్యేకంగా స్తుతించండి. బాధలు సమస్యలను మాత్రమే చూచి దేవుని యొక్క మహత్కార్యాలు మీరు చూడలేకపోతున్నారు. దేవుని స్తుతించండి. ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు స్తుతించండి అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుని గణపరిచి మన పాపాలు, మన బంధకాలు, మన శ్రమలన్నింటినీ దూరం చేసిన దేవుని స్తుతిస్తూ గణపరిచి అటువంటి గొప్ప దీవెనలు మన అందరము సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ యొక్క గొప్ప దినమున మమ్మల్ని స్తుతించమంటున్నావు నాయన, ఆరాధించమంటున్నావు, ఆనందించమంటున్నావు నాయన. అదే విధంగా తండ్రి నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్ప మహిమను చూచేటువంటి కన్నులు తండ్రి, అటువంటి అనుభవించే పరిస్థితి మాకు దయచేయండి. అలానే లోకపరంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించి, ఇబ్బందులు బంధకాలన్నింటిని నుంచి కూడా తొలగించి మాకు పూర్తి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.